గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ప్రెజెంట్ అయితే నేను మణికంఠ శ్రీ కళాకార్ దగ్గర అవుతున్నాను అనమాట. శ్రీ మణికంఠ కళాకార్. సో ఇక్కడ మనకి గణేషులు చూసుకుంటే సోలాపూర్ ఇంకా పూణే నుంచి అయితే రీటైల్ కింద తెచ్చి సేల్ చేస్తారండి. ప్రతి ఒక్కటి 2024 లో యూనిక్ మోడల్, ప్రతి ఇయర్ యూనిక్ మోడల్ సేల్ చేస్తారు వీళ్ళు. సో ఈ ఇయర్ లో కూడా 2025 లో ఏమేమైతే యూనిక్ మోడల్ ఉన్నాయో వాళ్ళైతే సేల్ చేస్తున్నారు. సో మనం ప్రతి ఒక్క వినాయకుడు ఫీట్ ప్రైజెస్ ఏంటి తెలుసుకున్నాము. సో దానికన్నా ముందు లొకేషన్ వచ్చేసి ఇది నాగోల్ మెట్రో స్టేషన్ అండి. పిల్లర్ నంబర్ వచ్చేసి మనకి C808 అనమాట. పిల్లర్ నంబర్ కింద మనకు ఆపోజిట్ లో ఇక్కడ మొత్తం అన్ని ఫుడ్ ఉంటాయి అనమాట. సో అక్కడ మనకి మంచిగా ఒక నార్మల్ గా మనకి రోడ్ కే కనిపిస్తుంది అండి. మంచి షెడ్స్ వేసి ఉన్నాయి అనమాట. మనకి లోపల ఎంట్రన్స్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మీకు క్లియర్ గా బ్యానర్ కూడా ఉంటే కనిపిస్తుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే లొకేషన్ ఫోన్ నంబర్ వాళ్ళది ఇస్తా. సో మీరు అలా కూడా కాంటాక్ట్ కావచ్చు. సో ఇప్పుడైతే మనం వెళ్ళి ఏమేమి వినాయకులు ఉన్నాయి అండ్ అన్ననే అడిగి తెలుసుకున్నాము. ఎప్పటి నుంచి తెప్పిస్తున్నారు, ప్రైజెస్ ఏంటి, వీళ్ళు ఓన్ గా కస్టమైజ్ కూడా చేస్తారంట అండి. సో అవి కూడా మనం అడిగి తెలుసు. సో ప్రెసెంట్ అయితే శ్రీ మణికంఠ కళాకార్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ అయితే మనకి 2024 లో యూనిక్ మోడల్ ఉంటాయని ఇందాక మాట్లాడాం కదా. సో మనతోనైతే భాస్కర్ అన్న ఉన్నాడు అనమాట. సో అన్నని అడిగి తెలుసుకున్నాం ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు అండ్ ఇక్కడ ప్రైజెస్ స్టార్టింగ్ నుంచి మనకి లాస్ట్ ఏ ప్రైజెస్ వరకు దొరుకుతున్నాయి అండ్ ఏమేమి ఫీట్స్ ఉన్నాయి, ఎన్ని ఫీట్స్ లో ఏమేమి మోడల్, ఈ 2024 లో ఏమేమి మోడల్స్ ఉన్నాయో అడుగుదాం. నమస్తే అన్న. నమస్కారం. సో చెప్పండి ఎన్ని ఇయర్స్ నుంచి మీరైతే పెడుతున్నారు షాప్ ఏంటి? ఈ బిజినెస్ చేయబట్టి మేము 16 ఇయర్స్ అవుతుంది. ఓకే. 16 ఇయర్స్ నుంచి కూడా సోలాపూర్ యూనిట్స్ అన్ని ఐడిల్స్ అమ్ముతుంటాము. ఓకే. స్పెషల్లీ ఎప్పుడు కూడా మన దగ్గర 3 to 7 ఫీట్స్ యూనిక్ మోడల్స్ అమ్ముతాం. ఓకే. పూణే నుంచి సోలాపూర్ నుంచి ఎక్స్పోర్ట్ చేయించేసి ఇక్కడ కుందన్ వరకు ధోతి పళ్ళు వరకు కూడా చేయిస్తాం. ఓన్ మీరే కస్టమైజ్ చేపిస్తారా? మేమే చేయిస్తాం. ఓకే. ఓన్లీ మోడల్స్ మాత్రమే ఇక్కడికి వస్తాయి. ఓకే. దాని డిజైనింగ్ మొత్తం మనదే అన్నమాట. అంటే మీరు వెళ్ళి అక్కడ చూసుకొని మోడల్స్ మోడల్ సెలెక్షన్ చేసి అక్కడ మోడల్స్ సెలెక్షన్ చేసి ట్రాన్స్పోర్ట్ లో వేసి ఇక్కడ తెప్పించేస్తాం. తెప్పించిన తర్వాత మేము ఇక్కడ ఒక్కొక్క గణేషన్ కి 4-5 డేస్ లో పడుతుంది. అన్ని వాళ్ళకి డిజైనింగ్ చేయించి దానికి ఓ స్పెషల్ వర్కర్ ఉంటాడు. దాంతో స్టూడెంట్ అన్నమాట. అతను ఇంటర్ స్టూడెంట్. ఆ వర్కర్ కూడా ఈ స్టూడెంట్ ఆయన డిజైనింగ్ ప్రకారంగా చూసి చేపిస్తాము. మేము కూడా దానికి సజెషన్ ఇస్తాం. ఏ వినాయకునికి ఏది సజెషన్ చేస్తే అది చేస్తాం. అలా డిజైన్ చేసి ఇస్తాం. సో ఇక్కడ మనకి నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర పెట్టారు కదా. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడనే పెడుతున్నారు? నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఈ మూసి బ్రిడ్జ్ లోపల ఎవ్రీ ఇయర్ ఇక్కడనే స్టాల్ ఉంటది ఏదో ఒక చోట్ల. ఎందుకంటే కంఫర్టబుల్ ప్లేస్ ఎక్కడ అనేది దొరకదు కదా. ఎవ్రీ ప్లేస్ ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ స్టాల్ తీసుకొని మేము సెట్ చేస్తాం. కాకపోతే మా దగ్గర ఎవ్రీ ఇయర్ రిటర్న్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళతో కాకుండా మేము యూనిక్ మోడల్స్ చేసి వేరే కస్టమర్లకు కూడా ఇవ్వడానికి వేరే కస్టమర్స్ కి కూడా సేల్ చేస్తాం. మనం ఎవ్రీ ఇయర్ 200 నుంచి 250 పీసెస్ సేల్ చేస్తాం. ఓన్లీ యూనిక్ మోడల్స్. ఒక మోడల్ లో 2-3 మోడల్స్ తప్పించి మళ్ళీ రిపీట్ కావాలన్నమాట. ఒకే మోడల్ 2-3 పీసులు మాత్రమే వస్తాయి. మళ్ళీ అవి రిపీట్ కావు. ఏమున్నా కొత్తగానే వస్తాయి. ఎన్ని వరకు బుకింగ్ అయిపోయినాయి అన్న? ఆల్మోస్ట్ నా దగ్గర ఇప్పటి వరకు 35% బుకింగ్ అయ్యింది. వావ్. ఇంకా మన ఫెస్టివల్ కి అయితే టైం ఉంది కాబట్టి ఫెస్టివల్ కి నా దగ్గర 99% సేల్ అవుట్ ఉంటాయి. సేల్ అవుట్ అయిపోతాయి. ఫెస్టివల్ రోజు మాత్రం అసలు ఏవి ఉండదు. దాదాపు మనకి ఇప్పుడు 3 ఫీట్స్ నుంచి మీ దగ్గర స్టార్ట్ అని చెప్పారు కదా. సో 3 ఫీట్స్ నుంచి దాదాపు ఏ ఫీట్ వరకు ఉంటాయి వినాయకులు చెప్పండి? మా దగ్గర 3 ఫీట్ నుంచి 7 ఫీట్స్ 8 ఫీట్ వరకు అయితే పూణే సోలాపూర్ మోడల్స్ వస్తాయి. మేము దూల్పేట నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేసినవి కొన్ని ఉంటాయి 10-12 ఫీట్స్. మన లోకల్ లో తయారు చేసినవి కూడా 13-14 ఫీట్స్ కూడా ఉంటాయి. కానీ అవి ఎక్కువ యూనిట్స్ చేయము. ఎందుకంటే మా దగ్గర లేబర్ ప్రాబ్లం ఉంటది కాబట్టి మేము ఏమైనా 7 ఫీట్స్ 3 ఫీట్స్ 4 ఫీట్ 5 ఫీట్ దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది మాకు. స్పెషల్లీ వర్కర్ కూడా దీని మీద ఎక్కువ వర్క్ అవుతుంది. ఇంకోటి అపార్ట్మెంట్స్ గానీ ఆఫీస్ గానీ హాస్పిటల్స్ గానీ స్పెషల్లీ ఇచ్చేస్తాం అనమాట. ఎప్పుడు కూడా మా దగ్గర కస్టమర్స్ షోరూమ్స్, హాస్పిటల్స్, మళ్ళా షాపింగ్ కాంప్లెక్స్, జ్యువెలరీ షాప్లకు, రియల్ ఎస్టేట్ ఆఫీస్లకు, అపార్ట్మెంట్స్ కి వీళ్ళకి ఎక్కువ సేల్ చేస్తాం. దాదాపు చాలా వరకు అయితే 3 నుంచి 7 లోపే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే చిన్న వినాయకుడే చాలా బాగా అట్రాక్షన్ గా కనిపిస్తుంది. పెద్ద వినాయకుడు ఎవరైనా టీమ్స్ మాత్రం ఇట్లా ఉంటేనే తీసుకోవడానికి సజెస్ట్ చేస్తారు. సో మీ దగ్గర ప్రైజెస్ ఏమున్నాయండి? 3 ఫీట్ నుంచి లాస్ట్ ఫీట్ 3 ఫీట్ నుంచి మినిమం 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 10,000 నుంచి 3 ఫీట్ నుంచి 10,000 నుంచి 18,000 వరకు 3 ఫీట్ ఎండ్ అవుతుంది. ఓకే. అందులో మీరు 4 ఫీట్ నుంచి 4.5 ఫీట్ మా దగ్గర 13,000 14,000 నుంచి కూడా
25-30,000 వరకు క్లోజ్ అవుతుంది. ఓకే, యూనిక్ మోడల్ ని బట్టి రేట్ మోడల్ ఉంటుంది, దాని వర్క్ బట్టి. సో అన్న మనమైతే ప్రెసెంట్ చూస్తున్నాం కదా, మన బ్యాక్గ్రౌండ్ లో అయితే పికాక్ స్టైల్ వినాయకుడు అయితే ఉంది కదా, సుబ్రహ్మణ్య స్వామి స్టైల్లో అంటారు. సో ఓకే, మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం పికాక్ వచ్చింది, సుబ్రహ్మణ్యం స్వామి రూపం లాగా అయితే మన వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. సో దీని ప్రైస్ అండ్ 3 feet చెప్పారు కదా, సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 13,000 ఉంటుంది. సో దీని ప్రైస్ అయితే మనకి 13,000 చెప్తున్నారు అనమాట. సో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాము. సో ఓన్ గా క్లాతింగ్ చెప్పారు కదా, ఒక స్టూడెంట్ వచ్చారని, ఇప్పుడు ఈ క్లాతింగ్ అండ్ స్టోన్ వర్క్ మొత్తం ఆయన్నే కస్టమైజ్ చేశారా? ఆయననే కస్టమైజ్ చేస్తాడు, సజెషన్ బస్ట్ మనది, డిజైనింగ్ మనది. సరే అన్న, ఇంకా 3 feet లో కూడా వేరే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్నారు కదా, సో అవి కూడా మనం కవర్ చేద్దాం. సో ప్రెసెంట్ చూస్తున్నారు కదా, వినాయకుడు మంచిగా ఎంత బాగుందో, స్టోన్ వర్క్ అయితే డీటెయిలింగ్ గా పిన్ టు పిన్ అయితే ఇచ్చారు మనకి. తొండం కానివ్వండి, ఇంకా షాల్వా, స్వామి వారికి ధోతి, బార్డర్ లేసి ఇదంతా బాగా చేశారు. సో అన్ననైతే ప్రైస్ అండ్ ఫీట్ అండ్ మోడల్ అడుగుదాం. సో ఇదే మోడల్ అన్న? ఇది లాల్బాగ్ కా రాజా. ఓకే, మరి ముంబై స్పెషల్. మనకి స్వామి వారికి ఎప్పుడైనా గది ఉంటది కదా, రాలేదు అని పెడతారా? ఇది లాల్బాగ్ కా రాజాకు గద ఉండదు, ఇట్లానే ఉంటది. ముంబైలో స్పెషల్ అన్నమాట. కొన్ని వినాయకులకు ఉంటాయి కదా, ఉంటాయి కొన్ని మోడల్స్ వేరే. ఇది లాల్బాగ్ రాజా అంటారు. ఈయన ఇట్లనే మహారాజ్ చైర్ లో కూర్చొని సిట్టింగ్ లో ఉంటది, ముంబై స్టైల్ అన్నమాట. ముంబైలో ఎవ్రీ ఇయర్ ఇదే వినాయకుడు ఉంటది, చేంజ్ అయ్యారు. ఈ ప్రైస్ వచ్చేసి 18,500. ఇది 18,500 అంటే ఆల్రెడీ సేల్డ్ అవుట్. ఇది ఆల్రెడీ నీకు యాదగిరిగుట్ట టెంపుల్ కి ఇచ్చినాం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కే వెళ్ళిపోయింది, ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. సో దీంట్లో ఇంకా మనకి పీసెస్ ఉన్నాయండి? ఉన్నాయి. సో అవి కూడా ఉన్నాయంట, సో వెళ్ళి అయితే అవి కవర్ చేద్దాం. సో ప్రెసెంట్ చూస్తున్నారు కదా, మనకి ఇంకో వినాయకుడు అండి 3 feet లో కూర్చున్న సీటింగ్ పొజిషన్ లో. సో దీని ప్రైస్ అయితే అడిగి తెలుసుకున్నాము. అన్న దీని ప్రైస్ ఎంత? 14,500. 14,500 అంట. వీళ్ళే అన్న వాళ్ళు ఓన్ గా ధోతి, ఇంకా మన స్వామి వారికి షాల్వా అయితే కస్టమైజ్ చేశారనమాట. బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉంది. సో మనకి మంచిగా నిండుగా కూర్చొని మనకైతే దర్శనం ఇస్తున్నాడు. సో ఇంకేమేమి ఉన్నాయో 3 feet లో కవర్ చేద్దాం. సో ప్రెసెంట్ మనం ఇంకొక వినాయకుడిని 3 feet లో చూసుకుంటే ఫ్రెండ్స్, ఎంత బాగా అనిపిస్తుంది అంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది స్వామివారు. సైడ్ లకు మనకి బ్యాక్గ్రౌండ్ లో స్వామివారికి మూషికం అంటే ఎంతో ఇష్టం కాబట్టి మూషికంతోనైతుంది. మనకి సైడ్ లకు మూషికం చూస్తున్నట్టు అటు ఇటు రైట్ అండ్ లెఫ్ట్ లో మూషికం వచ్చి మధ్యలో మన స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. సో దీని ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాం. దీని ప్రైస్ ఎంత అన్న? 14,500. సో దీని ప్రైస్ మనకి 14,500 అంట. సో ఇందాక మీకు చూపించాను కదా, సో దాంట్లో సేమ్ సీటింగ్ పొజిషన్ లోనే ప్రైస్ అనేది కొంచెం వేరియేషన్. అండ్ ఇంకేమేమి ఉన్నాయి అవి కూడా కవర్ చేద్దాం. సో ప్రెసెంట్ అయితే మనకి ఇక్కడ 3 feet లో 2 వినాయకులు అయితే ఉన్నాయండి. ఒకటి శివుడు అండ్ ఇంకొకటి అయితే మనకి సింహాసనం పైన కూర్చున్న వినాయకుడు అన్నమాట, మంచిగా సీటింగ్ పొజిషన్ లో. సో దీని ప్రైజెస్ అయితే అడిగి తెలుసుకున్నాము. సో అన్న శివుడిది ఉంది కదా వినాయకుడు, అదెంత ప్రైస్ అండ్ ఇదెంత ప్రైస్ చెప్పండి? ఇది 15,000, అది 13,000. సో శివుడితో ఉన్నాయి మనకి 15,000 అండి. అండ్ సీటింగ్ పొజిషన్ లో ఉన్న వినాయకుడు అయితే మనకి 13,000. సో ప్రెసెంట్ అయితే 2 వినాయకులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా కనిపిస్తుందో. సో శివుడితో ఉన్న వినాయకులు చాలా రేర్ లో దొరుకుతాయి మనకి 3 feet లో ఆ రూపంలో. సో ఇవి 3 feet అన్నమాట. ఇంకేమున్నాయి అవి కూడా కవర్ చేద్దాం. సో ప్రెసెంట్ చూస్తున్న వినాయకుడు మనకి కృష్ణుడు రూపంలో అవుతుంది అనమాట, మన స్వామివారు స్టాండింగ్ పొజిషన్ లో. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి మంచిగా గోమాత అయితే వచ్చింది అనమాట. అండ్ దీని ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాం. దీంట్లో మనకి నార్మల్ గా పెయిన్ కలర్స్ తో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ చేసిన వినాయకుడు క్లాత్ తోని కస్టమైజ్ చేసిన వినాయకుడు అనమాట. సో దీని ప్రైస్ ఎంత అన్న? 25,000 మేడం. దీని ప్రైస్ వచ్చి మనకి 25,000 అంట. ఇంకా ఫుల్ కుందన్ వర్క్ మొత్తం అయితే వీళ్ళు ఫ్లూట్ వస్తుంది, ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారు. మన కృష్ణుడు అనగానే మనకి మ్యాక్స్ ఫ్లూట్ అయితే చేలో ఉంటది. సో ఫ్లూట్ కూడా వాళ్ళు ఇచ్చేస్తామని చెప్పారు. సో ఇది మనకి 4 feet అయితే ఉందండి. ఇంకా 4 feet లో ఏమేమి వినాయకులు ఉన్నాయి అవి కూడా కవర్ చేద్దాం. సో ప్రెసెంట్ మనకి 4 feet లో చాలా జ్యువెలరీతోనైతే స్వామివారి నిండుగా మన లంబోదర బొజ్జ వినాయకుడు మంచిగా కూర్చొని మనకు దర్శనం ఇస్తున్నట్టు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చూసుకొని స్టోన్ వర్క్ ఎంత బాగా ఇచ్చారో వీళ్ళు ఓన్ గా కస్టమైజ్ చేశారనమాట. దీని ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాం. ఇది ఆల్మోస్ట్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయిందంట. సో దీంట్లో ఇంకొక పీస్ ఉంటే మన వ్యూవర్స్ కి అయితే అడుగుదాం అన్నని. సో ఇలా ఇంకోటి ఉందండి? ఉందండి. సో ఇంకోటి అయితే ఉందంట. సో ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకొని కంపల్సరీగా. దీని ప్రైస్ అయితే అడుగుదాం. దీని ప్రైస్ ఎంత? 28,000. ఇదైతే మనకి 28,000 అంట. చూస్తున్నారు కదా కింద మనకి మన మూషికం కూడా ఉంది. సో దీంట్లో ఇంకా 4 feet లో ఏమేమి ఉన్నాయి అవి కూడా కవర్ చేద్దాం.
సో ప్రజెంట్ చూస్తున్నారు కదా మనకి ఓం తోని వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చిందండి. కింద మనకి సింహాలు 4 వచ్చి మన స్వామివారు కూర్చొని మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇది కూడా మనకు 4 feet ఉంటది. అండ్ దీని ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాం. మన ప్రైస్ ఎంత అన్న? 18,000. సో దీని ప్రైస్ మనకైతే 18,000 ఉంటుంది అని చెప్పారనమాట. సో ప్రతి ఒక్కటి బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అండ్ కొంచెం డిఫరెంట్ థీమ్ తో ఉన్నాయి కాబట్టి సో ప్రైజెస్ అనేవి కొన్ని డిఫరెంట్ ఉన్నాయండి. సో ప్రెసెంట్ చూస్తున్నారు కదా మనకు 4 feet లో ఓవరాల్ గా మొత్తం జ్యువెలరీ పార్ట్ స్టోన్ వర్క్ చేసి అవుతుంది అనమాట. సో మంచిగా స్వామి వారికి ధోతి కట్టించారు. ఇంకా మంచిగా సిల్వర్ బార్డర్ తోనైతే మనకి ఇచ్చారు లేస్. సో దీని ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాం. అన్న దీని ప్రైస్ ఎంత? 25,000. సో దీని ప్రైస్ మనకి 25,000 అండి. 4 feet ఉంటది. అండ్ దీంట్లో మనకి ప్లేన్ వినాయకుడు అంటే స్టోన్ వర్క్ లేదు, ధోతి వీలైతే ఓన్గా కస్టమైజ్ చేస్తారు. ఇది కూడా మనకి సీటింగ్ పొజిషన్ లో. దీని ప్రైస్ చెప్పండి? 22,000. దీన్ని 22,000 అండ్ అది ఇందాక చూసి మనకి 25,000. సో మంచిగా వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చిందండి. కింద మంచిగా మన బుద్ధ వినాయకుడు చాలా బాగా కూర్చున్న సీటింగ్ పొజిషన్ లో అనమాట. చాలా మంది వినాయకుడు అనగానే మనకి బుద్ధ వినాయకుడిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఇది కూడా మనకి 4 feet అండి. దీని ప్రైస్ అడిగి తెలుసుకున్నాం. మన దీని ప్రైస్ ఎంత? 18,000. సో ఇదైతే మనకి 18,000. దీంట్లో అయితే 2 అయితే ఉన్నాయండి. కలర్ ఆప్షన్స్ మేబీ డిఫరెంట్ ఉండొచ్చు. సో ఇంకేమేమి ఉన్నాయి అవి కూడా కవర్ చేద్దాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా మన లాల్ బాగ్ రాజా అన్నమాట. మనకైతే ఈ వినాయకుడు ఎంతో ఫేమస్ అండి. చాలా మంది ప్రిఫర్ చేస్తారు మన హైదరాబాద్ లో కూడా. సో స్వామి వారికి మంచిగా వెల్వెట్ క్లాత్ తోనైతే మంచిగా లేస్ అండ్ స్వామి వారికి కాంట్రాస్ట్ కలర్ లో షాల్వా ఇంకా ధోతి కట్టించారనమాట. మంచిగా నిండుగా కూర్చున్న సీటింగ్ పొజిషన్ స్వామి వారిది. సో దీని ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాం. ఇది మనకు 4 feet ఉంటది. దీని ప్రైస్ ఎంత అన్న? 25,000. సో దీంట్లో అయితే 25,000. దీంట్లో అయితే ఉండే ఇందాక మీకు 3 feet లో కూడా చూపించాను అనమాట స్టోన్ వర్క్ తోని. సో ఇప్పుడు చూస్తుంది మనకి 4 feet అన్నమాట. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు ఇంకొకటి అండి 4 feet లోనే మనకి సీటింగ్ పొజిషన్ లో బ్యాక్గ్రౌండ్ మంచిగా డెకరేషన్ తో వచ్చింది. సో దీని ప్రైస్ అడుగుదాం. అన్న దీని ప్రైస్ ఎంత? 23,000. 23,000 అని చెప్తున్నారు అనమాట. సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకైతే 5.5 feet అయితే ఉంటది అనమాట. సో పూణే నుంచి తెప్పించారు అనమాట అన్న వాళ్ళు. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం చూసుకుంటే మనకి రాముల వారు ఇంకా హనుమంతుడు అవుతున్నారు. సో మంచిగా మన స్వామి వారు మంచిగా మనకి దర్శనం ఇస్తున్నట్టు సీటింగ్ పొజిషన్ లో ఉండు. సో దీని ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాం. దీని ప్రైస్ ఎంత అన్న? 37,000. సో దీని ప్రైస్ మనకి 37,000 అని చెప్తున్నారు. సో ఇంకా వేరేవి 6, 7, 8, 9, 10 feet కూడా ఉన్నాయి. అవి కూడా మనం కవర్ చేద్దాం. ఇది కవర్ ఏదంట? 7 7 ఉంటది. 6.5 నుంచి 7 మధ్యలో. సో ప్రజెంట్ మనకి సీటింగ్ పొజిషన్ లో బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి మంచిగా పీకాక్ మోడల్ అయితే వచ్చింది. సో ఇది మనకి 6 to 7 మధ్యలో ఉంటదని చెప్తున్నారు. మేబీ 7 ఉండొచ్చు. సో దీని ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాం. అన్న దీని ప్రైస్ ఎంత? 38,000. 38,000. ఇది కూడా పూణే నుంచి తెప్పించారు. సో ఇది కూడా మనకి పూణే నుంచి తెప్పించారంట వినాయకుడిని. సో వినాయకుడిది అయితే మంచిగా ఉంటది అనమాట. మనకి కొన్ని అయితే మా వీళ్ళు ధూల్పేట నుంచి కూడా తెప్పించిన వినాయకులు ఉన్నాయి. సో ప్రజెంట్ మీకు చూపిస్తున్నాయని పూణే నుంచి తెప్పించారనమాట. కేదార్నాథ్ మోడల్. సో ప్రజెంట్ మనకి కేదార్నాథ్ మోడల్ అండి. వెనకాల మనకి శివుడు అవుతున్నాడు బ్యాక్గ్రౌండ్ లో. అండ్ కింద మన లంబోదర స్వామి మంచిగా నిండుగా కూర్చొని ఉన్నారు. 6.5 ఉంటది. అండ్ దీని ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాం. దీని ప్రైస్ 32,000. సో దీని ప్రైస్ అయితే మనకి 32,000 అండి. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు మనకి 7 feet ఉంటారండి. మంచిగా మనకి ధోతి మంచిగా కలర్ చూసుకుంటే మనకి సిల్వర్ అండ్ బ్లాకిష్ కలర్ లో ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ దీని ప్రైస్ అడిగి తెలుసుకుందాం. అన్న దీని ప్రైస్ ఎంత? 39,000. 39,000. ఇది కూడా పూణే నుంచి వచ్చింది. ఇది కూడా మనకి పూణే నుంచి అయితే తెప్పించారనమాట. సో ప్రజెంట్ మన బొజ్జ వినాయకుడు అండి. చాలా భారీ ఎత్తున పెద్ద వినాయకుడు. మనకి 12 feet అయితే ఉంటారు. మంచిగా తలపాక అయితే వచ్చింది స్వామి వారికి. సో దీని ప్రైస్ అయితే అడిగి తెలుసుకున్నాం. అన్న దీని ప్రైస్ ఎంత? 45,000. సో దీని ప్రైస్ అయితే మనకి 45,000 చెప్తున్నారు. దీంట్లో అయితే 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. 2 సేమ్ మోడల్ కలర్ డిఫరెన్స్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే మనకి వినాయకుని ప్రజెంట్ వినాయకుని చూస్తున్నారు కదా మన రాములు వారు అనమాట. చేయిలో మనకి బాణం కూడా వస్తుంది. సో కింద అయితే మొత్తం మనకి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అండి. మంచిగా గుడి వచ్చింది. సో ఇది ఒక 8.5 feet అయితే ఉంటది. సో స్వామి వారి ప్రైస్ అడిగి తెలుసుకున్నాం. ఎంత అండి ప్రైస్? 35,000. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు మనకి 35,000.
ప్రజెంట్ చూస్తున్నారు కదా వినాయకుడిని అయితే మనకి మ్యాచ్ ఎంత బాగుందో, పెద్ద బుజ్జ వినాయకుడు ధూల్పేట నుంచి అయితే తెప్పించారు అనమాట. సో అన్న మాటల్లో తెలుసుకున్నాము ఫీట్స్ అండ్ ప్రైస్. సో ఎన్ని ఫీట్స్ ఉంటుందండి? ఇది 13 ఫీట్స్ ఉంటుంది మేడం. దీని ప్రైస్ 45,000. ఇది 45,000 అంట మనకి. 13 ఫీట్స్ లో అవుతుంది వినాయకుడు. దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ 2 ఉన్నాయి అనమాట. ఇంకోటేమో మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంది, సిల్వర్ ఫినిషింగ్ తోని. ఇదైతే మనకి స్కిన్ టోన్ కలర్. ప్రజెంట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వినాయకుడిని అయితే నేను కవర్ చేసిన అనమాట. 3 ఫీట్ నుంచి దాదాపు మనకి 15 ఫీట్స్ వరకు అయితే వినాయకులు. ప్రతి ఒక్క వినాయకుడు అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడిల్స్ నే వీళ్ళందరూ పూణే నుంచి అయితే తెప్పించింది అనమాట అన్న. సో అన్న కూడా మాట్లాడింది అనమాట వీడియోలో. సో వీడియో అయితే లాస్ట్ రోజు చూడడం ప్రతి ఒక్క ప్రైస్ అయితే అర్థమవుతుంది. సో దీని షాప్ వచ్చి మనకి శ్రీ మణికంఠ కళాకార్ ఆర్ట్స్ అన్నమాట. అండ్ దీని లొకేషన్ వచ్చి మనకి నాగోల్ మెట్రో స్టేషన్ కింద అయితే ఉంటది రోడ్కే. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ లో అయితే ఫోన్ నంబర్ లొకేషన్ మెన్షన్ చేస్తా చూడండి. సో అంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తుండండి. మాకు ఇట్లే సపోర్ట్